హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన గాయత్రి గారు అమలాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సాంఘిక సమస్యలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం ఫర్ యూ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అన్ని దేవతలు మనతో సహా అందరూ యాక్టివేట్ అయ్యే డే అనమాట. మనం అందరము దేవులమే కదండి. సో అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కట్టాల నుంచి వచ్చి 3 days అవుతుంది. చాలా బాగుంది, అంగరంగ వైభవంగా ఉంది కట్టాలైతే. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. బాగా అంటే ఇంతకు ముందు ఇయర్స్ మీద ఇయర్ చాలా కొత్తమంది, చాలా క్రౌడ్ అనమాట. ఎటు చూసిన జనసంద్రం. అటు సరస్వతి ప్రాంగణం కావచ్చు, ఇటు డైనింగ్ కావచ్చు, ఎక్కడ ఏ కాంపిటీషన్ హాల్ కావచ్చు, అన్నీ ఫుల్ అనమాట. ఇంకా జనసంద్రం అంటానికి నిదర్శనం అన్న విధంగా ఉంది కట్టెలు. తెలిసింది. అంత చాలా బాగుంది. అలానే మహాన్నదానం అన్నందుకు అది సార్ మహాన్నదానం అని నేమ్ ఎలా పెట్టారో తెలీదు గానీ, ఇంకంత జనసంద్రానికి గంటకి వచ్చే ఫుడ్ అయిపోవడం, వేడివేడిగా మళ్ళీ ఫుడ్డు వెహికల్స్‌లో వచ్చి దింపుతూనే ఉండడం అనమాట. మేము ఏ రోజు కూడా టైంకి ఫుడ్ తినలేదు. ఎందుకంటే హెవీ అంటే ఆ ఎనర్జీస్‌కి మనకి బాడీ హెవీగా ఉంటది కదా! ఆకలి అనిపించేది కాదు. కానీ తినాలి. మహాన్నదానం అంటే అదొక మంచి ప్రసాదము. సార్ మరీ ఎక్కువగా చెప్పేవారు. ధ్యానంలో ఉండింది తినాలని చెప్పి అక్కడికి వెళ్ళడము, ఖచ్చితంగా కొంచెమన్నా తినాలని వెళ్ళేవాళ్ళం. సరే 12, 1 ఆ టైంకెళ్తే క్రౌడ్ ఎక్కువుంటారు కదా! 3కో, 4కో తిందాం, మేము ఆకలేయట్లేదు కదా అని చెప్పి ఉన్న 3 డేసు కూడా 3కి, 4కి వెళ్ళినా కూడా అదే క్రౌడు, అదే జనసంద్రం, అదే వేడి వేడి ఫుడ్డు. అలానే నైట్ కూడా సేమ్. నైట్ కూడా 10:30, 11 అలా తినేవాళ్ళము. అప్పుడు కూడా సేమ్ క్రౌడు, సేమ్ వేడి వేడిదే ఇంకా వెహికల్స్ అలా దిగుతూనే ఉండేవి. టిఫిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సార్ దాన్ని మహాన్నదానం అని ఎలా చెప్పారో గాని నిజంగా అది మహాన్నదానమేనండి బాబు. అయ్య బాబోయ్! అలానే అక్కడ నేను మెడిటేషన్ చేసేటప్పుడు నేను స్వయంగా మెడిటేషన్‌లో సార్ చైతన్యాన్ని చూసాననమాట. అదేంటంటే ఇలా మెడిటేషన్‌లో కూర్చున్నాము వెళ్ళిన రోజు. ఫ్రెష్ అయ్యి ఇలా వెళ్ళడము. ముందు శక్తి స్థల్ దగ్గరికెళ్ళి సార్‌కి విష్ చేసి హాయ్ చెప్పి, అక్కడ ఒక 5 మినిట్స్ మెడిటేషన్‌లో కూర్చొని, వెంటనే పిరమిడ్‌కెళ్ళాం. టిఫిన్ అయిపోయిన తర్వాత. ఇలా పిరమిడ్‌కి లోపలికి వెళ్ళి కింగ్ చాంబర్‌కి పైకెక్కేసాం. అసలు కింద కూర్చోలేదు. ఉన్న 2 డేస్ కూడా కింగ్ చాంబర్‌కే వెళ్ళాము. పైకెళ్ళి కింగ్ చాంబర్‌లో ఇలా మెడిటేషన్‌లో కూర్చున్నామో లేదో, కూర్చోవడమే నేను చాలా డీప్‌కెళ్ళిపోయానండి. అంటే అదొక రకమైన ఎనర్జీస్, ఇంకసలు ఎంత ఎనర్జీస్ అంటే తలంతా బరువు, బాడీ అంతా బరువు. అదొక ఏదో ట్రాన్స్‌లో చూడండి, మెలకువగా ఉన్న ఒక ట్రాన్స్‌లో ఉండి ఎలా ఉంటామో అలా ఉన్నట్టుందనమాట అక్కడున్న 2 డేస్ కూడా. ఇలా కూర్చోగానే డీప్‌లోకెళ్ళిపోయాను. వెళ్ళడం సారు ఒక ఆరెంజ్ కలర్ షర్టు, వైట్ ప్యాంట్‌తో ఇంకా కింగ్ చాంబర్ అంతా తిరిగేస్తున్నారనమాట. గాల్లో అలా తిరుగుతున్నారు. నా మెడిటేషన్ నాకు విజువలైజ్ ఇంక ఇదేంటి ఇక్కడ ఇలా చేస్తున్నారు సార్ గిరగిరా అనుకుంటున్నాను నేను లోపలుండి. అక్కడి నుంచి నా మెడిటేషన్‌లోనే అక్కడి నుంచి అక్కడికి పరినిర్వాణం ఉంది కదండీ సార్‌ది. దానికి మహాపరినిర్వాణం అని పేరు పెట్టారనమాట. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారు నన్ను. కింగ్ చాంబర్‌లోంచి నన్నక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా కూర్చోబెట్టి మెడిటేషన్ చేపించి అక్కడ కూడా గిరగిర తిరిగేస్తున్నారనమాట. అంటే సార్ అలా ఆస్ట్రల్‌గా తిరుగుతున్నారు. అది నాకు స్వయంగా మెడిటేషన్‌లో కనిపించారనమాట. నిజంగా మెడిటేషన్ నుంచి లేచిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అదొక రకమైన ఫీల్ అనమాట. అంటే ఆయన్ని మిస్ అయిపోయానన్న ఫీల్ అందరికీ ఉండిపోయిందండి. అందులోని ఇప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా ఇంకా మనకి నాలెడ్జ్ తెలిసి ఇంత మంచి స్పిరిచువాలిటీని, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మనకి ఏర్పాటు చేసి ఇచ్చిన వ్యక్తి ఇంకొంచెం ఉంటే బావుండును కదా! అని మనకి ఒక ప్రేమ, ఒక బెంగ ఉండిపోయింది చూసారా? అది నాకు ఆ మెడిటేషన్‌లో సార్‌ని చూడగానే
అది కొంచెం తగ్గింది నిజం చెప్పాలంటే. ఆ బెంగ కొంచెం తగ్గిందనమాట. చాలా ఫీలయ్యానసలు నిజంగా. చాలా అనిపించింది. లేచిన వెంటనే కిందకొచ్చాను. కిందకొచ్చి ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకున్నాను. అదే రోజు ఈవినింగు జీకే సార్‌ని కలవడం జరిగింది. ఆయనతో నైటు 10:30కి రమ్మంటే 2 వరకు ఆయనతో సజ్జన సాంగత్యం చేశాము. నైట్ 2 వరకు. ఆయనతో సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఆయనకి కూడా చెప్పాను. సార్ ఇలా అనిపించింది, ఇలా ఉన్నదంటే, ఓహ్! వావ్! గ్రేట్. నిజంగానే ఆయన చైతన్యం ఇక్కడ మొత్తం అంతా నిండి ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంత ఎనర్జిటిక్ ప్లేస్‌గా ఉంది ఇది. అది ఇది అని చెప్పి ఆయన కూడా చాలా సబ్జెక్ట్ యూత్ అందరికి ఫ్రెండ్స్ అందరం వెళ్లి కూర్చున్నాం ఆయన దగ్గర. ఆరుగురు, 8 మంది దాకా. అందరికి కూడా వాళ్ళు చెప్పిన క్వెషన్స్‌కి, వాళ్ళున్న డౌట్స్‌కి ఆన్సర్స్ చేసి, స్పిరిచ్యువల్‌గా ఇంకా ఎలా ఎ ఇంకా ఎదగాలి, ఇంకా ఏమేమి వర్క్స్ మనం చెయ్యాలి అనేది చాలా చాలా చెప్పారసలాయన. ఫస్ట్ ఆయన చెప్పిన మాటలో ఒకటి నాకు బాగా క్లిక్ అయిందేంటంటే, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన జగత్తు లేకపోతే శాకాహార జగత్తని జిందాబాద్‌లు, జైలు కొడుతున్నారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తని జిందాబాద్‌లు కొట్టడం కాదు. ధ్యాన జగత్తనేది మనమే చెయ్యాలి. మనము ఒక ఆంధ్రాలోనో, ఒక భారతదేశంలోనో ఉండిపోయి ధ్యాన జగత్తుని చేయలేం కదా! నిజంగా కదండీ! జగత్తంటే ఎంతుంది? అసలు ఈ ప్రపంచం ఎంతుంది? మనమే కదా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు చేయాలి. అందుకని మీలాంటి యూత్ అందరూ కూడా ముందు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు కావాలంటే ఏం చేయాలి దాని మీద దృష్టి పెట్టండి. అలా అని మిమ్మల్ని దేశాలు దాటేయమని నేను ముందే చెప్పట్లేదు. టైం వచ్చినప్పుడు మీరు వెళ్దురు గాని. కానీ ఇక్కడుండే మనకి బోలెడంత టెక్నాలజీ పెరిగింది. బోలెడన్ని వెబ్‌సైట్స్, జూమ్స్, సెక్షన్స్ చాలా వచ్చాయి. మీరిక్కడుండే అక్కడ వరకు క్లాసెస్ ఏ విధంగా చెప్పగలరు, లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకోగలరు, దీని మీద దృష్టి పెట్టి అక్కడున్న వాళ్ళందరికీ మీరు ఔట్ ఆఫ్ కంట్రీస్‌కి, ఔట్ ఆఫ్ స్టేట్స్ వరకే కంపల్సరీ లాంగ్వేజెస్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్ చెప్పండని చెప్పడం జరిగిందనమాట. చాలా అనిపించింది. ఆయన దగ్గరున్న చాలా మంది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అది సబ్జెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడుండే అక్కడున్న వాళ్ళకి చాలా మందికి స్పిరిచ్యువల్ అవేర్‌నెస్‌ని కల్పిస్తున్నారంటండి. అందులో ఒక ఆవిడ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారనమాట. అదేంటంటే ఆళ్ళంట ఎవరు అదర్ కంట్రీస్ వాళ్ళు ఆకలితో ఇప్పుడు చూడండి ఒక 10, 15 రోజుల నుంచి ఫుడ్ లేని వాళ్ళకి ఒక్కసారిగా ఫుడ్ కనిపించి వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే వాళ్ళెలా ఉంటారండి? ఎప్పుడెప్పుడు తినేమా అసలు నవలేమా అన్న ఊహ కూడా ఆళ్ళకుండదు. మింగేమా, తినేమా అనే ఊహతోనే ఉంటారు చూసారా? సేమ్ అలాగే అదర్ కంట్రీస్ అన్నీ కూడా స్పిరిచ్యువాలిటీ కోసం ఆకలితో ఉన్నారంటండి. ఆవిడ ఎంత చెప్పిందో నిజంగా అసలు. మనం ఇలా చెప్పడం కోసం అసలు స్పిరిచ్యువాలిటీ అంటే ఇది, సత్యం అంటే ఇది, ధర్మం అంటే ఇది అని తెలియడం కోసం ఆళ్ళు ఆకలితో ఉన్నారంట. మనం ఇలా ఎళ్తే ఆళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారంట. చాలా చెప్పారావిడి. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ చాలా చెప్పారు. మనల్ని అందరిని కూడా ధ్యాన జగత్తు చేయమని సార్ మనకి చెప్పారు. చాలా అనిపించింది నాకు నిజంగా. ఎక్కడున్నోళ్ళం అక్కడే నూతిలో కప్పల్లా ఉంటే ధ్యాన జగత్తు ఎలా అయిపోద్దండి? అవ్వదు కదా! మనమే చెయ్యాలి ధ్యాన జగత్తు. వాళ్ళిచ్చింది ఈ సంవత్సరం. ఉన్నది తక్కువ డేస్ అయినా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని చాలా మంచి బావుంది. చాలా బావుంది. సరే అయితే ఈరోజు మన టాపిక్ దగ్గరికి వెళ్ళిపోదాము. సాంఘిక సమస్యలు. అసలు మరి సాంఘిక సమస్యలు అంటే ఏంటి? సాంఘిక సమస్యలనే దాని మీద ఎవరికైనా ఏమైనా నాలెడ్జ్ ఉందా అండి? సమస్యలు అంటే ఏంటి అంటే, మనతో ఎం ఉంటాయి కదా! ఇందులో మనము సాంఘిక సమస్యలు అంటామన్నమాట. ఈ సాంఘిక సమస్యలకి రెండే 2 కారణాలుంటాయి. ఒకటి మనము ధ్యానాన్ని, స్పిరిచువాలిటీని ఆధ్యాత్మిక శాస్త్ర నిష్ణాతులు కాకుండా వినియోగం చేసుకోకపోవడం వల్ల మనకి సాంఘిక సమస్యలు అనేవొస్తాయి. మరసలు ఈ సాంఘిక సమస్యలు అంటే ఏంటి అంటే, మనము ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అంటే ఒక స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ మనకొచ్చిన తర్వాత, మనము సాంఘికము అంటే సంఘము అని అర్థమొస్తది. సో, సాంఘికంలోంచి సంఘాననే దాన్ని మనం తీసుకుంటే, మనము సంఘానికి ఏమిస్తున్నాము, మనం సంఘం నుంచి ఏం పొందుతున్నాము. జ్ఞానపరంగా, సేవపరంగా, ఆధ్యాత్మిక పరంగా.
మనం స్పిరిచువల్ అవేర్‌నెస్ కలిగిన ప్రతి వ్యక్తి కూడా మనం ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలనమాట. సాంఘిక పరంగా మనం ఒక స్టేట్‌కెళ్ళిన తర్వాత మనము సంఘానికి ఏమిస్తున్నాము, మనం సంఘం నుంచి ఏం పొందుతున్నాము అనే దాని మీద మనం దృష్టి పెట్టకుండా ఓకే. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. మనకి సంఘం నుంచి నేర్చుకునేదేముంది అనే థాట్ ఉన్నా, మనము సంఘానికి ఇచ్చేదేముంది, మనం ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి కదా అనే థాట్ ఉన్నా, అలాగే సేవ మీద సరైన అవగాహన లేకుండా ఉన్నా, ఈ మూడాట్ల మీద క్లారిటీ లేకపోతే మనకి మన పర్సనల్ లైఫ్‌లో అంటే సాంఘికంగా చూడండి ప్రతి ఒక్క సమస్యకి కారణం మనలోనే ఉంటదన్న విషయం మనకు తెలుసు. కానీ కొంచెం ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా ఆలోచిస్తే ఆ సమస్య అనేది ఎలా క్రియేట్ అవుతది అంటే మన ఎదురు వాళ్ళ నుంచో, మన పక్క వాళ్ళ నుంచో, మన అమ్మ నుంచో, నాన్న నుంచో, మన హస్బెండ్ నుంచో, పిల్లల నుంచో ఒక రిలేషన్ నుంచి మనకొక సమస్య క్రియేట్ అవుతది. దీని నుంచి మనకు కొంచెం అవేర్‌నెస్ ఒచ్చింది. మనం కొంచెం ధ్యానంలోకొచ్చాము, జ్ఞానం తెలుసుకున్నాము, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము. ఓకే. ఇలా కొంచెం మనకు నాలెడ్జ్ ఒచ్చిన తర్వాత, ఓకే. సమస్య అనేది ఎదుటి వాళ్ళ నుంచి రాదు. సమస్య అనేది నాలోనే పుట్టింది. నాలోనే పెరిగింది. అది నేనే నా లోపల నుంచి నేను క్లియర్ చేసుకోవాలని మనకు కొంచెం నాలెడ్జ్ తెలిసింది. మరి ఈ కొంచెం నాలెడ్జ్ తెలిసింది. ఇదంతా బానే ఉంది. ఇంట్లో వోళ్ళు మనం ఇంట్లో మన రిలేషన్స్‌తో అన్నీ సెట్ చేసుకుంటున్నాం. అంతా బావుంది. మరైనా కూడా కొన్ని కొన్ని సమస్యలనేవి క్లియర్ అవ్వవు. కొన్ని కొన్ని ఏంటో అలా పట్టి పీడిస్తూ ఉంటాయి చూసారా? ఆ ఇంటి మొత్తాన్ని కూడా ఒక్క మనిషికి ఒక ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి గనక ఒక జాబ్ కానీ, ఒక హెల్త్ గానీ, ఒక పెళ్లి కాకుండా ఉండడం గానీ, ఒక చదువులో ఎటువంటి స్థితి లేకుండా అలా మడ్డులా ఉండడం గానీ, ఇలాంటివేమైనా కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నారు అంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క ఇంపాక్ట్ ఆ ఫ్యామిలీ మొత్తం ఉంటదంటండి. ఎందుకు అంటే, ఈడేంటి ఇలా అయిపోయాడు, ఇంకా పెళ్లవ్వలేదేంటి? వీడేంటి ఇలా అయిపోయాడు, ఇంకా జాబ్ రాలేదేంటి? వీళ్ళనింత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం కదా! చదువు బుర్రలోకెక్కట్లేదేంటి? మనం పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం. కానీ, ఆ వ్యక్తి యొక్క ఇంపాక్ట్ ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరి మీద ఉంటదంట. చూడండసలు. అంటే ఇలాంటి వాటిని సాంఘిక సమస్యలు అంటాము. అంటే ప్రాబ్లమ్ వాళ్ళది. ఇప్పుడు ఆ చదువు రాలేని వాళ్ళదో, ఆ పెళ్లి కాలేని వాళ్ళదో, ఆ జాబ్ రాలేని వాళ్ళది. కానీ దాని ఇంపాక్ట్ ఏమవుతది? మన మీద కూడా ఉంటదనమాట. వాళ్ళ మీదకి మనం కొంచెం దృష్టి పెడతాము. ఇది ఇలా అయిపోయాడేంటి? నేనింత స్పిరిచువల్ వర్క్ చేస్తున్నాను. లేతే నాకింత నాలెడ్జ్ తెలుసు. వాళ్ళిలా అవుతున్నారేంటి అని అనే థాట్స్ గాని, అలాంటి ప్రాబ్లమ్స్ గాని మనకున్నప్పుడు మనం ఆలోచించవలసింది ఇదే. సంఘపరంగా మనమేమిస్తున్నాము? సంఘం నుంచి మనం ఏం తీసుకుంటున్నాము? సరిగ్గా మనం గమనించామనుకోండి ఇందులో రెండే ఉంటాయి. అందరూ ఇచ్చుకుంటా అంటే సేవ చేసుకుంటూ ఎళ్ళిపోతారు. తీసుకోరు నాలెడ్జ్‌ని. లేదంటే నాలెడ్జ్‌ని తీసుకుంటూనే ఉంటారు కానీ, ఆ నాలెడ్జ్‌ని పంచరు. కదండీ! కానీ ఈ రెండిటిని తక్కిట్లో పెట్టినట్టు ఒకే విధంగా బ్యాలెన్స్ చేస్తూ సరైన సేవని, సరైన ఆహ్, జ్ఞానాన్ని ఇవ్వడం, తీసుకోవడం. సరైన సేవని ఇవ్వడం, తీసుకోవడం. ఎప్పుడైతే ఈ రెండిటిని సరిగ్గా మనం బ్యాలెన్స్ చేయగలిగామో, ఈ సమస్య అనేది చాలా అంటే వాళ్ళ కర్మ వరకు వాళ్ళకి ఎంత మోసుకోవాలో వాళ్ళంత మోసుకుంటారు. కానీ దాని ఇంపాక్ట్ మన మీదుండదు. దాని ఇంపాక్ట్ మన మీదకి రాదనమాట. ఎందుకు అంటే, మనం ఇంత వర్క్ చేస్తున్నాము. మనం దీని లోపలికి ఇంకా దాని లోపలికి వెతుక్కుంటూ దాని కేంద్రం దగ్గర, దాని మూలాల దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళామో, దాన్ని కూకటి వేళ్ళతో సహా మన లోపల నుంచి తీసేస్తామనమాట. ఎప్పుడైతే అలా తీసామో, మనం నిజంగా ఆధ్యాత్మికంగా నిష్ణాతులవుతామంటండి. కానీ మనం ఇది చేయటం చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం. ఇదొక పెద్ద టాస్కే ఒక విధంగా చెప్పాలి అంటే. నిజంగా గమనించండి. మనం సంఘానికి ఏమిస్తున్నాము? అయితే ధ్యానాన్నిస్తాము, లేదంటే శాకాహారంగా మారండి అని చెప్తున్నాం తప్ప, అంతకన్నా ఏం చేస్తున్నాం మనం? కదండీ! కానీ మనము ఇందులో మనం చేయాల్సిందేంటంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని మనం కూర్చోబెట్టి మనం వాళ్ళతో సాంఘికంగా అంటే సంఘంతో మనం మాట్లాడాలి ఫస్ట్. మన రిలేషన్స్‌తో, మన బంధువులతో ఇందులో కూడా మళ్ళీ కేటగరీస్ డివైడ్ చేశారు. ఎలా అనుకుంటున్నారు? బాండేజ్డ్ రిలేషన్స్, నాన్ బాండేజ్డ్ రిలేషన్స్. చూడండి. బాండేజ్డ్ రిలేషన్స్ అంటే ఓన్లీ మనకి సంబంధం ఉన్న వ్యక్తులు. అంటే అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు, రిలేషన్స్ అన్నమాట. మొత్తం అంటే మన రక్త సంబంధీకులందరూ బాండేజ్డ్ రిలేషన్స్‌లోకొస్తారు.
నాన్ బాండేజ్డ్ అంటే మనము మన ఫ్రెండ్స్ అందరూ ఆత్మజ్ఞానులు అందరూ నాన్ బాండేజ్డే కదండి, మనకి ఎటువంటి రిలేషన్ లేదు. ఈ బాండేజ్డ్ నాన్ బాండేజ్డ్ ని కూడా మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంట. అది మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయకుండా ఆళ్ళని ఆళ్ళకి ఏమిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం పొందుతున్నాం అనేది తెలియకపోయినా, మనం ఏం జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర అప్లై చేస్తున్నామో, ఏం జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం అనేది తెలియకపోయినా, ఒక స్పిరిచ్యువల్ అవేర్‌నెస్‌కొచ్చిన తర్వాత 2 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఒకటి, ఒక పని చేస్తున్నాము అంటే అక్కడికి ఆ పని చేయటానికి నేను ఎందుకెళ్తున్నాను? నా లాభం కోసమా? లేదు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసమా? లేదు. ఒక మంచి అంటే సంఘానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమా? దేనికోసం వెళ్తున్నాననేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అలానే నేను వెళ్ళిన చోటు నుంచి నేనేం నేర్చుకోవడానికెళ్తున్నాను? అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎళ్ళేము అంటే స్వామి కార్యం, స్వకార్యం 2 అవ్వాలి. మనం ఇచ్చేది ఉండాలి, మనం తీసుకునేది ఉండాలి. ఈ రెండిటిని సరిగ్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే మనము చక్కగా ఆధ్యాత్మికతని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతామనమాట. మనల్ని ఎక్కువగా అంటే ఒక స్పిరిచ్యువల్ మ్యాన్ అని అనడానికి కూడా కాదు. ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా సమస్యలు అనేవి మనిషి చుట్టుముట్టే ఉంటాయి. అందులో ఎటువంటి సందేశము లేదు. కానీ ఆధ్యాత్మికత తెలిసిన తర్వాత ఈ సమస్యలు మనిషిని చుట్టబెట్టినా మనల్ని బిగించలేవయ్యి. ఎందుకంటే వాటి నుంచి మనం బయటికెలా రావాలో తెలుసు. చుట్టబెట్టి ఉంటాయి. కానీ మనం అంటం. హాయిగా బయటకొచ్చేస్తాము. కానీ ఈ సాంఘిక సమస్యలు అనే దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని, పరస్పర సంబంధాల నుంచి మనకి సంబంధం లేని వారి నుంచి, సంబంధం ఉన్నవారి నుంచి మనం ఏ విధంగా వారి రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తున్నాము, వాళ్ళకేమిస్తున్నాము, వాళ్ళ నుంచి మనం ఏం పొందుతున్నాము, ఈ వర్క్ ఎందుకు చేస్తున్నాము, ఈ వర్క్ దగ్గర నుంచి నేనేం జ్ఞానం నేర్చుకుంటున్నాను. చాలా, చాలా, చాలా అవేర్‌నెస్‌తో మనం ఏ పని చేసినా చేయాలనమాట. ఎప్పుడైతే ఇలాంటి పనులను మనం చేస్తామో, మనకి సాంఘికంగా ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ నేను చదివిన ఈ బుక్‌లో 'సాంఘిక సమస్యలని' జీకే సార్ బుక్‌లో ఇవ్వడం జరిగింది. ఎలా అంటే మనం గుర్తించడానికి మనం. ఆహా! నాకీ సమస్య ఉందా అని మనం గుర్తించడానికి ఈ బుక్‌లో ఇవ్వడం జరిగిందనమాట. ఏంటి అంటే పదే పదే డ్రీమ్‌లో మనకి ట్రైన్ మిస్ అయినట్టు రావడం. అలానే మనం జర్నీ అంటే మనము ఒక బస్సులో కానీ, ఒక బండి మీద కానీ మనం జర్నీ చేస్తున్నప్పుడు, ఆ బండికి గాని, ఆ బస్సుకి గాని లేదంటే ఆ వెహికల్‌కి, ఆ వాహనానికి చిన్న ఇబ్బంది జరిగి అంటే పంక్చర్ అవ్వడం అంటాం కదా! పంక్చర్ అవ్వడమో, లేకపోతే ఒక గుంటలో పడి మళ్ళీ పైకి లేవటమో, అలా చిన్న చిన్న ఇబ్బందులొస్తాయి కదా! జస్ట్ 5 నిమిషాల్లో మళ్ళీ మనం బయటకొచ్చేస్తాం. అలాంటి ఇబ్బందులు రావడం గాని, కలలో ఎక్కువ మనకి డ్రీమ్స్‌లో ఎక్కువ ట్రైన్ మిస్ అయినట్టు, బస్సులలో మిస్ అయినట్టు అలా రావటం కానీ, ఇలాంటివన్నీ మనకి పదే పదే అంటే ఒకటి కన్నా 2, 3 సార్లొస్తే మాత్రం అది మనకి సాంఘిక సమస్యతో సమానమంటండి. సాంఘిక సమస్యే ఇంకది. మనం ఇంకా గుర్తుపెట్టేసుకోవాలనమాట. మనకి ఇలాంటి డ్రీమ్స్ గాని, ఇలాంటి అనుభవాలు భౌతికంగా కూడా పంక్చర్ అయిన టైర్ పంక్చర్ అవ్వడం, బస్ మిస్ అయిపోవడము, బస్సు అందరూ కలిసి ఎళ్తున్నప్పుడు జస్ట్ ఒక గుంతలో పడ్డము. ఇలాంటివి మనం భౌతికంగా 1కి 2 సార్లు చూసినా, డ్రీమ్‌లో 1కి 2 సార్లొచ్చినా, మనకి అది సాంఘిక సమస్యతో లెక్క. స్పిరిచువాలిటీకొచ్చిన వాళ్ళకి. అప్పుడు మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలంటే, సాంఘిక సమస్యకి సంబంధించిన లింకప్ కదా ఇది. అంటే నేనిక్కడ ఏం చేస్తున్నాను, సాంఘికంగా ఏదో తేడా జరుగుతుంది నా విషయంలో. అంటే నేను వాళ్ళకివ్వడంలోను, నేను వాళ్ళ నుంచి తీసుకోవడంలోను ఏదో మిస్టేక్ నేను చేస్తున్నానని చెప్పి, మనల్ని మనం క్వెషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన మన ఇన్నర్ మనకి ఆన్సర్ చేస్తది. నేను ఈ ఫస్ట్ టైమ్ నేను ఈ బుక్ చదివినప్పుడు సారీ. ఫస్ట్ టైమ్ నేను ఈ బుక్ చదవలేదు. సార్ నాకు సజెషన్ చేశారు. "నువ్వు ఈ బుక్ చదువు" అని చెప్పి. చదవని చెప్పి అంటే ఇందులో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పేసి నాకు, "నువ్వు బుక్ చదవన్నారు." ఆ మెయిన్ పాయింట్స్ చెప్పినప్పుడు ఆయన నాకు 2 పదాలు చెప్పారనమాట జీకే సార్. ఏంటి అంటే, "నువ్వు నీకు అవసరమైనది సాంఘిక సమస్యలనేవి నీకు ఏర్పడుతున్నాయి అంటే, నీకు అవసరం లేని వాటిల్లో నువ్వు ఎక్కువ దృష్టి పెట్టేసి, నువ్వు ఎక్కువ ఎనర్జీ పెట్టేస్తున్నావు." అది ఎవరికన్నా కావచ్చు. నీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, నీకు స్పిరిచువాలిటీలో దగ్గరైన వాళ్ళన్నా కావచ్చు. నీకు అవసరం లేని వాటిలో నువ్వు దూరిపోయి, నీ ఎనర్జీని ఎక్కువ పెట్టేస్తున్నావు. అది నీకు అవసరమా కాదా అని నువ్వు చెక్ చేసుకోవాలన్నారు. నాకు అలా అనగానే నాకు
ఫస్ట్ క్వెషన్ ఏమొచ్చిందంటే, అది మనకు అవసరమా లేదా అన్నది మనకెలా తెలుస్తది? అంతే కదండీ! ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అంటే ఇంపార్టెంట్. అలాగే స్పిరిచ్యువల్ పర్సన్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంపార్టెంట్. మరి వీటిలోంచి మనము ఎలా అది ఇంపార్టెంట్ కానిదని మనం ఎలా తెలుసుకోవాలి? ఎనర్జీ పెట్టేస్తున్నామని ఎనర్జీ అక్కడే లాస్ అయిపోతుంది. నేనేదో సమ్ ప్రాబ్లమ్ ఏదో అడిగాననమాట. ఇలా ఉంటుంది సార్ ఇంట్లో అని ఏదో అడిగాను. దేనికడిగానో గుర్తులేదు. నాన్ వెజ్ గురించనుకుంటా. ఏదో అడిగితే అప్పుడు ఇలా అని చెప్పారు. చెప్తే అప్పుడు నేను ఇలా క్వెషన్ చేశాను ఆయన్ని వెంటనే. ఇలా అయితే మరి మీరిలా అన్నారు కదా సార్! అది నేను పెట్టేసే ఎనర్జీ అది సరైనది, సరికానిది నాకెలా తెలుస్తది అని అడిగాను నేను. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, "ఏమి లేదు నువ్వు డైలీ మెడిటేషన్ చేసినప్పుడు మార్నింగో, ఈవినింగో కూర్చుంటావు కదా! మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు తెలియకుండా నేను నా పట్ల నాకు ఎరుక లేకుండా ప్రతి దాంట్లోని ఎనర్జీ పెట్టేస్తున్నాననుకు నాకు తెలియట్లేదు. సో, ఏది సరైనది, ఏది సరికానిది, ఏది సరైన దాంట్లో నేను ఎనర్జీ పెట్టాలి, సరికాని దాంట్లో నేను ఎనర్జీ పెట్టకూడదు కాబట్టి, నాకు ఏది సరైంది, ఏది సరికానిది నువ్వే గుర్తు చెయ్యి" అని చెప్పి మన మైండ్‌ని మనం ట్రైన్ చేయాలంటండి. ఇప్పటి వరకు మనకి మన మైండ్‌కి సరికానిది, సరైనదన్న విషయం దానికి తెలీక ప్రతి దాంట్లోని మనం తోసేస్తదంట. ఆయనంత చెప్పారు నాకు. ప్రతి దాంట్లోని ఇప్పటి వరకు నీ మైండ్‌కి సరైంది, సరికానిదన్న విషయం దానికి తెలీదు. మన ఫ్యామిలీయే కదా! నీ పిల్లలే కదా! నీ భర్తే కదా! నీ అమ్మే కదా! లేకపోతే నీ ఫ్రెండే కదా! నీ స్పిరిచ్యువల్ పర్సనే కదా! అని నువ్వు అనుకుంటావు. అనేసుకొని అక్కడ ఏమవుతదంటే అది సరి కానిది అన్న విషయం కూడా నీ మైండ్‌కి నువ్వు తెలియకుండా చేసేస్తావు. ఎప్పుడైతే నీ మైండ్‌కి నేను ఏది సరికానిదో, ఏది సరైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానో, సో, ఏది సరైందో, ఏది సరికానిదో నాకు తెలియచెయ్యి. అప్పుడు నేను ఆళ్ళకి ఆ ఎనర్జీ పెట్టాలా, వద్దా అన్నది నేను ఆలోచిస్తానని ఒక కంటిన్యూస్ ఒక 10-21 డేస్ లేదా 40 డేస్ మన మైండ్‌కి క్వెషన్ చేస్తూ ఉంటే, ఆ క్వెషన్ మైండ్‌లో రివైన్ అయ్యి తర్వాత నుంచి 41 డే గాని, 21 డే గాని మనకి మన మైండ్ చెప్తా ఉంటదంటండి. ఇదిగో ఇక్కడికెళ్తున్నావు ఇది సరైనది కాదు. ఇదిగో ఇక్కడికెళ్తున్నావు ఇది నువ్వు ఇక్కడికెళ్ళడమే కరెక్టు. చూడండి మనం చాలా సార్లు అనుకుంటాం కదా! ఇక్కడికెళ్తుంటే ఏదో ఎనర్జీ వస్తుంది. భలే వస్తుంది ఫీలు. బావుంది అని మనకనిపిస్తది. ఏదైనా ఒక వర్క్ చేసినా, ఒకళ్ళ ఇంటికెళ్ళినా, ఎవరినన్నా కలిసినా, వాళ్ళని కలిసినప్పుడు కానీ, ఆ వర్క్ చేసినప్పుడు గాని, అక్కడికెళ్ళినప్పుడు కానీ, మనకి ఒక మంచి ఫీలొస్తది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని గొప్ప పని చేసిన ఫీలొస్తది. అదే విషయంలో ఇంకొకళ్ళని ఎవరినన్నా కలిసినప్పుడు కానీ, ఇంకొకళ్ళ వర్క్‌లోకి మనం సంబంధం లేకుండా హెల్ప్ చేసినా కానీ, ఎందుకు చేశానురా అనిపిస్తుందని అనిపిస్తది చూసారా? అదే మరి. మన ఎనర్జీ అంతా అదే. ఎప్పుడైతే మనం హాయిగా ఫీల్ అవ్వి, మన లోపల నుంచి మన లోపలతో తన్మయత్వంతో, ఆనందంతో మునిగిపోయి ఉన్నామో, అది మనకి సరైన పననమాట. ఎప్పుడైతే ఒక చిన్న పని చేసినా మనకి లోపల నుంచి ఒకలాంటి చిన్న ఫీలింగ్, గిల్ట్ ఫీలింగొచ్చినా, ఇదెందుకు చేశాంరా బాబు! అనవసరంగా చేశానేమో అని అనిపించినా, అది మనకి సరి కానిది. అసలు మనకు అవసరం లేనిదనమాట. అది కూడా మనకింకా క్లారిటీ రావాలి అంటే, మనకి సార్ చెప్పినట్టు మన మైండ్‌ని ఫస్ట్ మనము అలవాటు చేసుకోవాలి. ఏది సరైంది, ఏది సరికానిది నాకు తెలియాలనుకుంటున్నాను. నాకు తెలియచెయ్యి. అప్పుడే నేను దాని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నానని మన మైండ్‌ని పదే పదే చెప్పుకుంటూ, అడుగుతూ ఉంటే, అప్పుడు దాని నుంచి మనం ఈజీగా సరైన పనులకి, సరికాని పనులకి తేడా తెలుసుకొని, దాని నుంచి మనం బయటికి రాగలుగుతామనమాట. ఎప్పుడైతే ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నామో ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న రిలేషన్స్ నుంచి నాన్ బాండేజ్డ్ రిలేషన్స్ నుంచి, బాండేజ్డ్ రిలేషన్ నుంచి ఉన్న మనకి సాంఘిక సమస్యలన్నీ కూడా చాలా వరకు అంటే ఆయన చెప్పడమైతే 100లో 90% వరకు క్లియర్ అవుతాయి. ఇంకా 10% అంటారా అది వాళ్ళ కర్మకి సంబంధించింది. అలానే ఆ 10% మన జ్ఞానానికి సంబంధించింది. అంతే కదండీ! మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నాము అనేది కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి కదా! బద్రి సార్ ఎంత బాగా కొన్ని మాటలు మాట్లాడేవారంటే, అద్భుతంగా మాట్లాడేవారు. ఇంకసల ఒక దాన్ని నేను అంటా ఉంటాను. బుల్లెట్ పాయింట్. ఇంకా అది బుల్లెట్ అన్నమాట. ఆయన అలా చెప్పారు అంటే అదొచ్చి సరాసరి మన గుండెల్లోనే, మన బ్రెయిన్‌లోనే టక్‌మని గుచ్చుకుంటదన్నమాట. అలా మాట్లాడతారు ఆయన మాటలు. అలాంటి మాటే నేను చాలా సార్లు విన్నాను. ఏంటది అంటే, "నువ్వు బాధపడుతున్నావు అంటే, నువ్వు స్పిరిచువాలిటీలో లేనట్టే. నీకు జ్ఞానం లేనట్టే. నువ్వు ఇంకా స్పిరిచువాలిటీలో ఎదగలేనట్టే."
బాధపడుతున్నాము అంటే నిజంగానే కదండీ! మనం బాధపడుతున్నాము అంటే మన స్పిరిచువాలిటీ మనకు నిజంగా లేనట్లే. దేనికి బాధ? దేనికి? అసలు దేనికోసం మనం ఎక్కువ చించుకొని, బాధపడిపోయి, ఇబ్బంది పడిపోయి దేనికోసం మనం ఇబ్బంది పడాలి? అందుకనే ఆయన చెప్పారు. బాధలు, అవమానాలు, నష్టాలు ఈక్వల్ టు ఎన్‌లైటన్‌మెంట్. ఎంత చక్కని వర్డో చూడండి. బాధలు ప్లస్, అవమానాలు ప్లస్, నష్టాలు ఈక్వల్ టు ఎన్‌లైటన్‌మెంట్. ఈ బాధలు, ఈ నష్టాలు, ఈ అవమానాలనేవి మనకి లేకపోతే, మనం ఒక పరిణితి చెందిన ఆత్మ పూర్ణాత్మగా ఎలా తయారవుతాం? ఒక శిల్పి కూడా శిలగా చెక్కబడాలి అంటే ఎన్నో దెబ్బలు తిని దాన్ని ఎగస్ట్రాలంతటిని తీసేస్తేనే అది శిల్పి అవుతది. అప్పుడు అప్పటిదాకా ఏ పూజలు లేని ఒక బండరాయిగా ఉన్న శిల ఎప్పుడైతే తన వ్యర్థాలన్నిటిని తొలగించేసుకొని ఒక శిల్పిగా తయారయిందో డై డైరెక్ట్‌గా గర్భగుడిలో ఉండి పూజలందుకుంటది. ఇది ప్రతి ఒక్క ఆధ్యాత్మికత వేత్తకి, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పర్సన్స్‌కి తెలియవలసిన ట్రూత్ అన్నమాట. మనమందరం మనుషులమందరం మన చుట్టూ ఒక చెత్తని నింపుకొని, నాకే ఎందుకీ బాధలు, నాకే ఎందుకీ సమస్యలు, నాకే ఎందుకీ కష్టాలు, నేనెందుకింత ఇబ్బంది పడిపోతున్నాను, అది, ఇది అని ఎంతో ఇబ్బంది పడిపోతాం. కానీ అవన్నీ కూడా మనల్ని ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడానికే వచ్చాయి. ఎన్ని బాధలు పడుంటే గాని మనం ఈ స్పిరిచువాలిటీని అందుకొని ఉంటాం. ఖచ్చితంగా. స్పిరిచువాలిటీ అనేది ఈ ప్రసాదం అనేది మన చేతుల్లోకి వచ్చింది అంటేనే మనం అన్ని రుచి చూసొచ్చేస్తాం. అందులో ఎటువంటి సందేశం లేదు. ప్రతి ఒక్క సమస్యని గాని, బాధని కానీ, అవమానాన్ని కానీ ప్రతి దాన్ని టేస్ట్ చేసేసి ఇప్పుడు ఈ అద్భుతమైన మధురాన్ని, ఈ స్వీట్‌ని టేస్ట్ చేయడానికొస్తాం మనం. కదండీ! మరి ఇందులోకొచ్చిన తర్వాత కూడా ఇంకా నేను బాధపడుతున్నాను అని మనం అంటే, "నువ్వు జ్ఞానివి కాదు" అని చెప్పారు సార్ మనల్ని. నిజంగా ఒక జ్ఞాని అన్నవాడికి సమస్యలెందుకొస్తాయి? అసలు వాడికి రానే రావు కదా! 1 ఆడి జ్ఞాని కాకుండా అయినా అయుండాలి. 2 వాడి అసలైన సత్యం కోసం, అసలైన ధర్మం కోసం ఆయనకి తెలియకుండా ఉండడమైనా ఉండుండాలి. సత్యాన్ని, ధర్మాన్ని అని తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడు బాధపడడు. అంటే ఈ శరీరానికే ప్రతి ఒక్క సమస్యలు, బాధలనేవి ఉన్నాయి తప్ప, ఆత్మపరంగా చూస్తే ఎటువంటి సమస్యలు, ఎటువంటి బాధలు లేవు. మనమందరము ఆత్మస్వరూపులమన్న విషయం మనకు తెలుసు. మరి ఆత్మస్వరూపులమన్న విషయం మనకు తెలిసినప్పుడు, ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు, మనం బాధలు ఇంకా ఎందుకు పడుతున్నామండి? ఎందుకు అంటే, మనల్ని ఇంకా అవి నేర్పడానికి, మనల్ని ఇంకా షైన్ చేయటానికి అవొస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక శిల్పి కథే మనం ఇందాక చెప్పుకున్నాము. ఆ శిల్పిని చెక్కేశారు. చెక్కేసిన వెంటనే అది నున్నగా, చక్కగా తయారైపోద్దా? తయారవ్వదు. అది ఆ వ్యర్థాన్ని ఎగస్ట్రా ఉన్న వ్యర్థాన్ని తీసేసిన తర్వాత, ఆ శిల్పి అయిన తర్వాత, ఆ శిల్పి మళ్ళీ ఏం చేస్తాడు? అది నున్నగా మెరవటానికి సమ్ ఒక ఆయిల్ గాని, ఒక గ్లిట్టర్ గాని ఏదో ఒకటి అప్లై చేసి చక్కగా దాన్ని నున్నగా చేస్తాడు. నున్నగా చేస్తే శిల్పమైపోద్దా? నున్నగా చేసిన దాన్ని మళ్ళీ ఎక్కడెక్కడ వన్నె చిన్నలు తేవాలో, ఎక్కడెక్కడ ఆ వంపులు తేవాలో తెస్తాడు. మరి ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలోకొచ్చి జస్ట్ ఒక శిల్పిలా తయారయ్యాం అంతే. మరి ఇందులోకొచ్చిన తర్వాత కూడా మనకి చిన్న చిన్న బాధలు, పెద్ద పెద్ద సమస్యలు వస్తేనే మనము ఇంకా షైన్ అవుతాం. ఇంకా మెరుస్తాం. ఆ విగ్రహంలా ఇంకా మెరుస్తాము. ఇంకా వన్నె చిన్నులు లేకపోతే అలంకరణ చేస్తారు ఆ దేవుడికి. మనం అంతా కూడా ఈ స్పిరిచువాలిటీ అంతా కూడా మనం ఏంటి అంటే మనము అద్భుతమైన పరమాత్మ స్థాయికి అంటే అద్భుతమైన పూర్ణాత్మ స్థాయికి మనమందరము నిజమైన దేవుళ్ళమనే స్థాయికి ఇవి తీసుకెళ్ళడానికే వచ్చాయి కాబట్టి మనకింకా ఇలాంటివి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. కానీ వీటిని మనం ఎప్పుడూ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రెడీ కమ్ ఆన్ అనే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ సమస్యని చూసే విధానం మనకి మారిందో, సమస్య ఆటోమేటిక్‌గా మారిపోద్ది. మనము దాన్ని పట్టుకుని, లాగి, పీకి అయ్య బాబోయ్! ఏమైపోద్దో, ఏమైపోద్దో ఇక్కడ మనకి ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ముందు అక్కడ జరిగేదని చూడము. మన బ్రెయిన్ మనల్ని ట్రైన్ చేసేస్తది. మొత్తం అంతా కూడా నీ మతిలోనే ఉంది. నీ గతిలో కాదు. చూడండి మొత్తం అంతా నీ మతిలోనే ఉంది. నీ గతిలో కాదు. అంటే నీ మైండ్‌ని నువ్వు ఎలా ట్రైన్ చేసుకుంటే నీ గతి అంతా అలానే తయారవుతుందనమాట.
ఆరోగ్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, ఏదైనా కానీ మొత్తం అంతా నీ మతిలోనే ఉంది అనేది సత్యం. ఎందుకు అంటే, ఒక చిన్న ప్రాబ్లమ్ విషయానికే కాదు, ఒక ఆరోగ్యం విషయానికే కాదు. ఏదైనా కానీ నాకేం లేదులే నేను హాయిగా ఉన్నానని మీరనుకోండి. మీ మైండ్‌లో బ్లైండ్‌గా ఫీల్ అవ్వి హాయిగా ఉన్నారనుకోండి. నిజంగా మీరు చాలా హాయిగా తిరుగుతారనమాట. ఎటువంటి బాధ ఉండదు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా బాబోయ్! నాకీరోజు నాకే ఉంది ఇప్పుడు జలుబు చేసి ఫీవర్ వచ్చేసిందనుకోండి. అయ్య బాబోయ్! ఫీవరొస్తుంది, జలుబు చేసింది, నా పరిస్థితి ఏంటో అనుకుంటే ఇంక మన పరిస్థితి అంతే. లేవలేము, కూర్చోలేము, ఏ పని చెయ్యలేము, ఏముండదు. వస్తే వచ్చింది ఏంటి? జలుబే కదా! శరీరం అన్నాక ఏదోటి వస్తూనే ఉంటుంది. ఆ! వచ్చింది వాట్ ఏది ఆగదు. ఈ రోజు ఏది ఆగదు. తినటం మానేమా, స్నానం చేస్తాం మానేమా, వాష్‌రూమ్‌కెళ్ళడం మానేమా, ఏం మానేం. మన మతి ఎప్పుడైతే మనం డైవర్ట్ చేసి ఒక మంచి వైపుకి మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మనం గతి మారిపోద్ది. సేమ్ ప్రాబ్లమ్ విషయంలోనే అంతేనండి. మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మన మతి ఏం చేస్తదంటే, మన మైండ్ ఏం చేస్తదంటే, అయ్య బాబోయ్! ఇంత ప్రాబ్లమ్ వచ్చింది. ఈళ్ళేమంటారో, ఆళ్ళేమంటారో, ఇలా వచ్చేస్తదేమో నా మీదకి, ఈళ్ళొచ్చి నా మీద పడిపోతారేమో, ఆళ్ళొచ్చి నా మీద పడిపోతారేమో, ఎలా చూడాలి? ఏంటి? ఎలా సమాధానం చెప్పాలి? అది మన మైండ్‌లో ఇంత పెద్దది కింద ఊహించేసుకుంటామనమాట. అది ఇంతకి ఇంతే ఉంటది. చాలా చిన్నదుంటదనమాట. దాన్ని మనం మన మైండ్‌తో పెట్టి, ఆలోచనలతో పెట్టి, అంత పెద్ద శక్తిని దానికిచ్చేస్తాము. కానీ ఎప్పుడైతే మనం గతిని, మన మైండ్‌ని మనం మన కంట్రోల్‌లో పెట్టుకొని, ఆ! ఏం లేదులే ఇలా వచ్చింది అంతే కదా! ఏమవుతదో చూద్దాం. ఓకే. అని లైట్ తీసుకొని దాన్ని అలా వదిలేసామనుకోండి, చాలా చిన్నగా ఎళ్ళిపోద్దనమాట. చాలా చిన్నగా. అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోయిందో కూడా మనకు తెలీదు. అంత ఈజీగా వచ్చి అంత ఈజీగా ఎళ్ళిపోద్ది. సో, ముందు మన మైండ్‌ని కూడా మనం నేర్చుకోవాలి. నేను నిజంగా నాకు మొన్న చాలా ఉంటాయి కదా! డే ప్రతి డేలో మనకు చాలా ఉంటాయి. అలా ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటివి అనుకోలేదు యాక్చువల్లీ నేను. ఎందుకంటే కంటిన్యూయస్‌గా 3 మంత్స్ నుంచి, 4 మంత్స్ నుంచి ఆహ్, ఏదో ఒక వర్క్ మీద ఇంట్లోంచి నేను 2 డేస్, 3 డేస్ బయటికెళ్ళడం. అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నా ఫ్రెండ్ ఒకళ్ళు వేశారు. తనకి నేను టై అప్ అయ్యి, తనకి నేను హెల్ప్ చేస్తున్నాననమాట. అంటే తను పైన బస్సు ఇవి అవి తను చూసుకుంటే, నేను బస్సులో ఉన్న వాళ్ళందరిని నేను చూసుకోవడము. ఫుడ్డు బస్సు మన మెడిటేటర్స్ ఉంటే సగం బస్సు ఇంచుమించుగా బస్సుకొచ్చి 40 మందుంటే బస్సులో 10 మంది నాన్ మెడిటేటర్స్. తీసుకెళ్ళాలని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మేము ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేదాన్ని పెట్టామనమాట. పెట్టి అంటే అందరూ అన్ని విధాలుగా చేస్తున్నారు కదా! టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద కూడా మనము మెడిటేటర్స్‌ని చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇలా చేసాం. ఈ వర్క్ మీద నేను కంటిన్యూయస్‌గా దసరా నుంచి 3, 4 డేస్ బయటికి వెళ్ళడం. ఒక్క దసరాకే నేను నిజం చెప్పెళ్ళానండి. మిగతా 2 ట్రిప్పులకి అంటే 3 సార్లు వెళ్తే ఒక్కదానికి నేను ఇంట్లో నిజం చెప్పాను. మిగతా రెండిట్లకి ఇంట్లో అబద్ధం చెప్పెళ్ళాను. అంటే ఫంక్షన్ ఉందని చెప్పాను ఒకసారి. అంటే వీళ్ళెవ్వరు మెడిటేటర్స్ కాదు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలీదు. ఏ ధ్యానం అయితే ఏంటి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా! అక్కడికెక్కడికో వెళ్ళాలా? బయట ఇలాగే తిరుగుతారా? ఇలాంటివన్నమాట. నేనప్పుడు ఏం చేశానంటే ఆహ్, మా హస్బెండ్‌కి ఒక్కరికి నిజం చెప్పడము, అత్తయ్య గారికి, మావయ్య గారికి అబద్ధం చెప్పడము, వెళ్ళిపోవడం. నన్నొక్కదాన్ని పంపించడానికి ఆయన మళ్ళీ భయపడతారని చెప్పి అమ్మని తోడు రమ్మని అమ్మని తీసుకెళ్ళిపోవడం. అమ్మ ఎలానో నాన్ మెడిటేటరు, నాన్ వెజిటేరియన్ కూడా. ఈ ఎనర్జీస్ దీని మీద కూడా పడతాయి. నాతో పాటు నాకు సాయం వస్తున్నట్టు ఉంటది. వెజిటేరియన్స్ మధ్యలో తిరుగుతది. కొంతసేపు ధ్యానం చేస్తది. ది ఈ అంటే చూడండి. స్వామి కార్యం, స్వకార్యం అని ఇందాక చెప్పాను చూసారా? నా పని అవుతది. కొంతమందిని స్పిరిచువాలిటీగా మార్చినట్టు అవుతది. అదే మరి. స్వామి కార్యం, సకార్యం అంటే. అని ఆలోచించుకుని ఓకే. ఏదైతే అయిందని చెప్పి ఫస్ట్ టైమ్ దసరాకెళ్ళినప్పుడు నిజం చెప్పెళ్ళాను. మిగతా రెండిట్లకి అబద్ధం చెప్పేసి ఎళ్ళిపోయాను. ఈ 3 వరుసగా పడిపోయినాయి గదండీ! కడతాలొచ్చేసింది. ఎలా ఎళ్ళాలో తెలియట్లేదు. ఎళ్ళాలని బుర్ర పీకేస్తుంది. ఏదేమైనా సార్ దగ్గరికెళ్ళాలి. ఎందుకంటే ఇయర్‌లో ఒకసారి వెళ్ళగలం సార్ దగ్గరికి. ఎంతమంది దగ్గరికెళ్ళినా సార్ దగ్గరికెళ్ళంది ఆ ఫీల్ పోదు. ఎలాగరా భగవంతుడా! సార్ దగ్గరికి చాలా వెళ్ళాలనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బస్సేసింది మళ్ళీ మేమే. ఏంటి అని ఇంకా ఆలోచించి సమస్యని చాలా చిన్నగా చూడడం అనే దాని కోసం చెప్తున్నాననమాట మీకు. నాకది బుర్రలో
ఇంచుమించుగా 25 డేస్ అంటే ముందే బస్సు రిలీజ్ చేసాం ఫ్లైయరు. రిలీజ్ చేసిన కాడి నుంచి ఎలా వెళ్ళాలో తెలీదు. కానీ నేను ఒకటే థాట్. ఏదో రకంగా వెళ్ళిపోతాను ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంత చించేసుకొని ఆలోచించేసుకోవడం? నేను వెళ్తానన్న విషయం నాకు తెలుసు. నాకు తెలుసు నేను సార్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక మంచి కార్యానికి వెళ్ళాలనుకుంటున్నాను. అంతమంది ధ్యానుల్ని, యోగుల్ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఆలోచించవలసిన పని లేదు అని అనుకున్నానండి. కానీ మనం ఏదైతే మనకి క్లియరెన్స్ రాలేదో అది మనకి మైండ్ పదే పదే గుర్తు చేస్తుంటది. మీరు గమనించారో లేదో? అది క్లియర్ అవ్వేంత వరకు మన మైండ్ అసలది స్థిమితం ఉండదు. మనల్ని ఉంచదు. రోజుకు ఒక 100 సార్లు గుర్తు చేసేది నాకు నా మైండ్. అడుగు. క్లియరెన్స్ తెచ్చేసుకో. ఇంట్లో అడుగు. క్లియరెన్స్ తెచ్చేసుకో. ఇదే మైండ్ అన్నమాట. ఇంక దొబ్బేసింది నన్ను పట్టుకొని ఇంకసల అయ్య బాబోయ్! నిలబడనిచ్చేది కాదింక. ఏంటి నేను నాకు నేనే చెప్పుకునేదన్నమాట. నేను వెళ్తానని తెలుసు కదా! ఇప్పటి నుంచి చెప్పేత్తే 25 డేస్ ముందు నుంచి చెప్పేత్తే ఈళ్ళకి ఇంక ఇప్పటి నుంచి ఇంకా మొదలైపోద్ది. ఎళ్ళిపోద్దంట మళ్ళీ ఊరని చెప్పి. అందుకే ఇప్పుడే చెప్పకూడదని నేను. మొత్తం మీద అలా వచ్చిందండి. రేపు సాయంత్రం నా బస్సు. చూడండి. రేపు సాయంత్రం నా బస్సు. ఈరోజు నైట్ వరకు నాకు క్లారిటీ లేదు. ఏ ఈరోజు 2 డేస్ ముందు నుంచి నాకు నా ఫ్రెండ్స్ అమలాపురంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నాను కదా! వాళ్ళ కాల్స్. మీరొస్తానంటేనే నేనెళ్తేనే వాళ్ళ హస్బెండ్స్ పంపుతారు. వాళ్ళకి నేను అదే మీరెళ్తారని ఆళ్ళడిగారనుకోండి, గాయత్రి గారొస్తున్నారా? వస్తే వెళ్ళండి. ఇదే మొక్క. ఏంటిది మీరొస్తానంటేనే అన్నయ్య గారు పంపుతున్నారంటన్నారండి. మీరేంటి చెప్పండి అని ఆళ్ళు. వాళ్ళకి కూడా నేను ఇలాగే చెప్పానండి నిజంగా. నేను ఎలాగోలా వచ్చేస్తాను. ఇదైతే కన్ఫర్మ్. మీరైతే కన్ఫర్మ్ చేసేసుకోండి అన్నయ్య గారిని నన్ను అడిగేసి. నేనొస్తాను. అదేంటని నాకింకా తెలీదు. ఇలాగే చెప్పాను. ఇంకా డేస్ అయిపోయినియి. అడుగుదాంలే అనే రోజులు లేవు. రేపు సాయంత్రం బస్సు. ఈరోజు సాయంత్రం నేను అడగాలి. ఏం చేయాలో తెలియట్లేదు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రాబ్లమ్‌ని అంటే మన మైండ్ ఇదివరకటి మైండ్ అనుకోండి. నా మైండే ఇదివరకనుకోండి. అడగాలంటే భయం. ఏమనేస్తారో ఇప్పుడు ఈవిడేమనేస్తదో, ఆయనేమనేస్తారో, ఇప్పుడు ఎళ్ళాలా అనేస్తా ఇంకా అన్ని క్వెషన్‌లు మనకే లోపలొచ్చేస్తాయండి. ఎన్ని క్వెషన్స్ వచ్చేస్తాయో తెలీదు. అక్కడ చిన్నదే విషయము. ఏం చేయలేదు. పొద్దున్నుంచి వెయిట్ చేశాను. చెప్పాలనుకుంటున్నాను. ఈవిడ సింగిల్‌గా దొరుకుతారేమో అని చూస్తున్నాను. మావయ్య గారు దొరికి వచ్చేస్తున్నారు. ఏ మళ్ళీ సింగిల్‌గా అడుగుదామంటే మా వారొచ్చేస్తున్నారు. ఎలాగా అని చూస్తుంటే నాకు సిట్యుయేషన్ అర్థమైపోతుంది. నువ్వు సింగిల్‌గా చెప్పే టైం నీకు లేదు. ఆవిడ సింగిల్‌గా నీకు దొరకరు. నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పేయి అన్నాక నా ఇన్నర్ చెప్పేస్తుందనమాట. అంతే లోపలున్న క్వెషన్స్ అన్నిటిని కట్ చేస్తానండి ఫస్ట్. కట్ చేసేసి వచ్చి ఫస్ట్ ఒక 5 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చొని టక్‌మని లెగిసి హాల్లోకెళ్ళిపోయాను. హాల్‌లో కూర్చొని మావయ్య గారు, ఈయన అత్తయ్య గారు, ఈయన టీవీ చూస్తున్నారు. ఎళ్ళిపోయి ఆళ్ళ దగ్గర కూర్చున్నాను. కూర్చోగానే ఎప్పుడు ఆళ్ళ దగ్గర కూర్చోననమాట. సోది చెప్పడం మనకు నచ్చదు కదా! మన పని మనది. ఇదేంటి ఇలా కూర్చుందనుకున్నారు. కూర్చున్నాక నేను నా విషయం మొదలుపెట్టాననమాట. ఊరెళ్దాం అనుకుంటున్నాననంటే, "ఏం ఊరు?" అని అంటే, "మా గురువుగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి" అన్నాను. "ఆ?" అన్నారు. "మా గురువుగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి" అన్నాను. అంట్లోకి, "అంటే ఎక్కడికి?" అన్నారు. "నేనిటు వెళ్ళాను కదా! అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను" అన్నాను. అందులోకి ఇప్పుడంతంత దూరాలు అవసరమా? ఏదో ధ్యానం చేసుకుంటున్నావు. ఇంట్లో కూర్చొనుంటావు. ఇంట్లో చేసుకుంటే సరిపోదా? నీసు మానేసావు. ఇంట్లో ఏదో మానేసావు వండుతలేదనుకున్నాను. మళ్ళీ ఇయన్నీ దూరాలు తిరగటం ఏంటి? మన ఇంట్లో ఎవరన్నా ఊళ్ళంతా తిరుగుతారా? ఎవరన్నా బయటికెళ్తారా? ఏంటసల నువ్వు? ఏదో ధ్యానం అనుకుంటాను. ఇంక ఒక పావు గంట, 20 నిమిషాలు నాకు క్లాస్ స్పీకరనమాట. అక్కడ ఆళ్ళెంత క్లాస్ పీకినా మనకి చాలా సహనముండాలి. మనకు పనవ్వటం కావాలి. ఆళ్ళేమనుకున్నా అనవసరం. మనకి ఆళ్ళు అనటం కావాలి. అందుకని ఆవిడ చెప్పిన సోదంతా కూర్చొనిన్నాను. ఏంటే పెద్ద పెద్దోళ్ళుంటారు. ధ్యానాలంటే తిరగకూడదు. ఏదేదో చెప్పారు. ఎక్కడుండరండి పెద్దోళ్ళంటే గుళ్ళకెళ్తాం. గుడిలో కూడా బోలెడుమంది పెద్దోళ్ళుంటారు. అంటే నీ ధ్యానం అంటే ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోతే అక్కడికెళ్ళాలని అడిగారండి. అలా అడిగగానే నాకు వెంటనే మరి ఇంట్లో పూజలు చేసుకుంటే సరిపోద్ది కదండీ! మరి మీరందరూని తిరుపతిలో వాడపల్లి ఈ గుడులన్నీ ఎందుకెళ్తారు? అక్కడ ఏదో శక్తి ఉంటదనే కదా ఎళ్తారు. సేమ్ ఇది అంతే.
మేము ఇంట్లో చేసుకున్నప్పుడు మా శక్తి కోసం మేము చేసుకుంటాము. పలానా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి ఉంటానండి. చెప్తులోకి అలా విన్నారు. విన్నాక పెద్ద పెద్దోళ్ళందరూ ఉంటారక్కడ. ఎందుకు నీకు అది ఇది అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే మనకు పనేంటి? మనం ఎళ్ళామా, మన పని మనం చూసుకున్నామా, వచ్చేసామా అండి. దీనికి దానికి సంబంధం ఏమున్నది అని అన్నాను. అంతలోకి అంత క్లాస్ పీకి లాస్ట్‌కొస్తులోకి ఆవిడ అంటే నేను వినట్లే. అదే ఆవిడ ఊ అనేదాకా నేను అక్కడి నుంచి లేవలేదు. అలాగని గొడవ పడలేదు. వాదించలేదు. ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చొని నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను. వెళ్దాం అనుకుంటున్నానండి. పిల్లల్ని మీరు ఒక 2 రోజులు చూడండి. ఒకరోజు స్కూల్ లేదు. ఒకరోజే క్యారేజ్ పెట్టాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను. అది ఇది అని చెప్తున్నాననమాట. చెప్తుంటే ఒక పావుగంట, 20 నిమిషాలు క్లాస్ పీకి అంతా చెప్పేసి, సరే నీ ఇష్టం. నేను చెప్పేదంతా చెప్పాను. నీ ఇష్టం. మావయ్య గారితో కూడా చెప్పి చూస్తాను. పిల్లోడితో చెప్పావా అన్నారు. ఆయనతో ఇందాకే చెప్పేసానండి అన్నారు. మరేమన్నాడు అన్నారు. ఆయనైతే అనలేదు. అనలేదు. నీ ఇష్టం అన్నారండి అన్నాను. అంతలోకి ఓహో! అన్నారు. అయితే నా ఇష్టమే కదండీ నాకైతే సార్ దగ్గరికెళ్ళడం చాలా ఇష్టం. నేను ఎళ్తానండి అన్నాను. మావయ్య గారితో చెప్పి చూస్తానయితే మరేమంటారో అన్నారు. మళ్ళీ అదో టాస్క్ అండి. అంటే మావయ్య గారు ఏమంటారో మళ్ళీ అది అన్ని వరకు నేను వెయిట్ చేయాలన్నమాట. అర్థమైందా? అక్కడ కూడా ఓకే. అని చూడండి అని చెప్పాను. నెక్స్ట్ డే లెగిసాను. నా పనులు నేను చేసేసుకున్నాను. బ్యాగ్ సర్దేసుకున్నాను. లగేజ్ సర్దేసుకున్నాను. అన్నీ అయిపోయినాయి. నా పని నేను చేసుకుంటా హాల్‌లో తిరుగుతున్నాను. వంటగదిలో తిరుగుతున్నాను. అన్నీ తిరుగుతున్నాను. మావయ్య గారు నా చుట్టూ తిరుగుతున్నారు. ఆయన నన్ను పిలవలేదు. ఏంటి సంగతి అని అడగలేదు. ఎక్కడికెళ్తున్నావు అని అడగలేదు. ఏం అడగలేదు. నా పని నేను చేసేసుకున్నాను. అంటే ఈవిడనుకున్నారు ఆయన ఇంకా నాకు ఓకే చెప్పలేక నేను ఎళ్ళనని ఈవిడనుకున్నారంట. నేను సాయంత్రం ఎళ్తానని ముందు చెప్పేసాను కదా! 5 అయింది. బ్యాగ్ పట్టుకొని బయటకొచ్చి అత్తయ్య నేను ఎళ్తున్నావా? అన్నారు. అదేంటి చెప్పాను కదండీ! వెళ్తున్నానన్నాను కదా! అన్నాను. వెళ్తున్నావా అయితేని అన్నారు. ఆ! వెళ్తున్నానండి అన్నాను. మావయ్య గారితో చెప్పాను. ఏం అనలేదన్నా చెప్పలేదు కదా! నీతోని వెళ్ళమన్నారని వెళ్ళొద్దన్నారు. మరి నువ్వెలా ఎళ్ళిపోతున్నానంటున్నావు అన్నారు. మావయ్య గారితో చెప్పండని చెప్పాను గానీ, ఆయన పర్మిషన్ కోసం నేను చూడలేదు కదండీ! నేను చేసేది మంచి పనైనప్పుడు పర్మిషన్‌లు అవసరం లేదు. వెళ్ళడము, ఉండడం, వచ్చేయడమే. ఇందులోని ఎక్కడికో వెళ్లి లేతే ఏదో తిరిగి రావడం కాదిది. లేతే టూరిస్టు యాత్ర కాదిది. ఒక అద్భుతమైన ప్లేస్‌కి ధ్యానం కోసం వెళ్ళడం, వచ్చేయడమే ఇది. అందుకని మీరు అర్థమయ్యేలా చెప్పండి. లేదంటే లేదు. నేనైతే ఇంక వెళ్ళిపోతాను. ఎందుకంటే మళ్ళీ బస్సు లేట్ అయిపోతుంది. నా ఒక్కళ్ళ కోసం వెయిట్ చేయరు. అమ్మ, చెల్లి కూడా వస్తుందని నేను ఒక్కదాన్నే వెళ్ళట్లే. మీరు భయపడ్డానికి అని చెప్పాను. ఇంకా రెండో మాట లేదండి. అంటే ఇంక నన్ను అంటే మన ఎనర్జీలోకి రారన్న మాటలు కొంతమంది చెప్తుంటే వింటాం కదా మనం. అవి ఇవే అన్నమాట. ఒకటి మన థాట్ పవర్ పనిచేస్తది. 2 మన ఎనర్జీలోకి అంటే నేను చెప్పినప్పుడు ముందు రోజు చెప్పినప్పుడు ఆవిడ మొహం కానీ, నేను వెళ్ళిపోతున్నానండి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు ఆవిడ మొహం కానీ, మామూలుగా ప్రాపంచికంగా ఉన్నప్పుడు అయి చూస్తే మనం వేరే స్టెప్ తీసుకోమనమాట. ఈవిడ ఫేస్ ఏంట్రా బాబు ఇలా అయిపోయింది. ఇంకింత గోల పెడేత్తున్నారేంటని ఆగిపోతాం. కానీ ఒక స్పిరిచువాలిటీకొచ్చిన తర్వాత మనము ఏ పని చేస్తున్నామో మనకు ఆ పని మీద క్లారిటీ ఉంటది. మనం ఎందుకు చేస్తున్నామో మనకు ఆ పని మీద క్లారిటీ ఉంటది. ఎలా చేయాలో కూడా మనకు ఆ పని మీద క్లారిటీ వస్తది. ఆ సమస్యని మనం సమస్యగా చూడమనమాట. లేకపోతే అది చాలా పెద్ద సమస్య అనమాట. స్పిరిచువాలిటీ అంటే తెలియని వాళ్ళ ఈ దగ్గర నుంచి స్పిరిచువల్ వర్క్ కోసం బయటికి రావాలంటే ఒక పెద్ద టాస్క్ అండి. ఒక ర్యాలీకి వెళ్ళాలన్నా, ఒక ధర్మ ప్రచారానికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? ఎలా రావాలి బయటికి? అసల చాలా పెద్ద టాస్క్ అది. నేను చాలా సందర్భాల్లో అబద్ధాలు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. అసల తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ తెలీదు. ఇప్పుడు చూడండి భగవద్గీతలో కృష్ణుడు లాంటి వాడే ధర్మ సంస్థాపన చేయటానికి కొన్ని కొన్ని సందర్భాల్లో వంచన తప్పదని చెప్పాడు. ఆ వంచన యొక్క పని, ఆ వంచన యొక్క మార్గం ధర్మమైతే, ఆ వంచన కూడా ధర్మమే అవుతదని చెప్పారు. అదే నా మైండ్‌లో నాటుకుపోయిందనమాట. నేను వెళ్ళే పని ఒక ఎంజాయ్‌మెంట్ కోసమో, లేకపోతే నేను హాయిగా తిరగడమో, ఒక షాపింగు, ఒక సినిమా వీట్ల కోసం కాదు. అద్భుతంగా ఈ సృష్టిని లేకపోతే ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని అందరికి పంచాలనే విషయం మీద నేను వెళ్ళేటప్పుడు, ఈళ్ళకి ఆ విషయం అర్థం కానప్పుడు అబద్ధం చెప్తే తప్పేంటి? అదే నిజంగా ఒక ఎంజాయ్‌మెంట్ పర్పస్ కానీ, ఒక టీవీ చూడటమో, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళడం, ఒక షాపింగ్‌కి వెళ్ళడం, ఫ్రెండ్స్‌తో తిరగటానికి, ఎంజాయ్ చేయడానికి, సోది చెప్పడానికి వెళ్తే, అబద్ధం చెప్పినా నీకు దాని మీద ఎటువంటి ఇది ఉండదనమాట. అది నువ్వు నిజంగానే ఒక అబద్ధం చెప్పిన కర్మని మూట కట్టుకోవచ్చు.
కానీ వీళ్ళకి విషయం తెలియనప్పుడు, మన అబద్ధం యొక్క మూల అంతరార్థం ధర్మమైనప్పుడు ఖచ్చితంగా అబద్ధం చెప్పి వెళ్ళాలంతే. అంతే అది. అసల 2, 3 ఇయర్స్‌గా నేను కడతాలకి వెళ్ళిన ప్రతిసారి అబద్ధం చెప్పే వెళ్ళాను. ఈ ఇయర్ నిజం చెప్పి ధైర్యంగా అంటే నా బ్యాగ్‌ని నేను హాయిగా పట్టుకోగలిగాను. బస్సులో హాయిగా కూర్చోగలిగాను. హాయిగా సార్ దగ్గరికి వెళ్ళగలిగాను. సార్ అని ఫీల్ అయ్యాను. హాయిగా ఇంటికి రాగలిగాను. అదంతా ఆ ఎనర్జీ అంతా కూడా మనకి దీని నుంచే వస్తదనమాట. లాస్ట్ ఇయర్ ఉందనుకోండి. లాస్ట్ ఇయర్ కూడా నేను కడతాలెళ్ళినప్పుడు ఈయనకొక్కరికే మా హస్బెండ్ ఒక్కరికే నిజం చెప్పి అత్తయ్య గారికి, మామయ్య గారికి ఏదో పూజలో, యాగమో ఏదో చెప్పి అబద్ధం చెప్పొచ్చాను. అబద్ధం చెప్పొచ్చాను కానీ నన్ను ఈయనసలు ఎక్కడా బ్రతకనివ్వలేదు. నువ్వక్కడ కనబడకు. లైవ్ వచ్చేస్తది పీఎంసీలో నువ్వెక్కడ కనబడకు. ఈళ్ళకి కనబడితే నేను ఆన్సర్‌లు చెప్పలేను. నేను సమాధానం చెప్పలేను. ఆ ఫోన్‌లు ఇంక 100 అయ్య బాబోయ్! అందుకే ఫిక్స్ అయిపోయాననమాట. ఈసారి ఏదేమైనా మంచి పనికెళ్ళినప్పుడు, మంచి ధ్యానానికెళ్ళినప్పుడు అబద్ధం చెప్పడం ఏంటి? అసలు అబద్ధం చెప్పవలసిన పనేంటని చెప్పి డైరెక్ట్ కూర్చొని ఆవిడ దగ్గర నిజం చెప్పేసాననమాట. సో, మనము ఒక్కొక్క సమస్యని మనం టాకిల్ చేసే విధానం మనకొచ్చినప్పుడు, ఆ సమస్య అనేది చాలా చిన్నగా మారిపోద్ది. హాయిగా అయిపోద్దనమాట. మన పనయిపోతది. సమస్య ఈజీగా అలా తెరచాపలా అలా పోద్దనమాట. మనం అందుకనే సమస్యని చూసినప్పుడు, అది మన దగ్గరికొస్తున్నప్పుడు మనం ఇబ్బంది పడిపోయి, బాధపడిపోయి, కుంగిపోయి, కుషించిపోకూడదు. అది ఎందుకొస్తుంది? ఏం నేర్పించడానికొస్తుంది? అనే క్వెషన్ మనకి మన లోపల ఫస్ట్ రావాలి. బాధ, నిస్పృహ, నిస్సహాయత ఇలాంటివి రాకూడదు మనకి. మనకి ఫస్ట్ మన లోపల నుంచి వచ్చే క్వెషను ఒక సమస్య మన దగ్గరికొస్తుంది అన్నప్పుడు, మన లోపల నుంచి మనకి ఏ క్వెషన్ రావాలండి? ఇది మనకి ఏం నేర్పించడానికొస్తుంది? నేను దీని నుంచి ఏం నేర్చుకొని, ఏ జ్ఞానాన్ని నేర్చుకొని, ఏం ఎదుర్కోవాలి అనే క్వెషన్స్ మనకొస్తే, అసల ఆ సమస్య చాలా అద్భుతంగా మనల్ని తయారు చేస్తదనమాట. చూడండి ఇప్పుడు నేను అడగటానికి చాలా నలిగిపోయాను. టక్‌మని అది అడగటం కోసం నన్ను అంత నలగగొట్టింది ఆ 25 డేస్. నేను నిజంగా అది టక్‌మని ఎళ్లి ఈజీగా అడిగేసాను. ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఆళ్ళెలా ఉన్నప్పటికి నా పనయిపోయింది. ఒకటి మైండ్‌లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా చెప్పేసొచ్చేసాను కదా! ఫ్రీగా అక్కడ ఎనర్జీస్ అంతటిని తీసుకొనొచ్చేసాను. అసలెంత అద్భుతంగా మారిందో తెలీదసలు నిజంగా చెప్పాలంటే. అలా ఖచ్చితంగా మనము మన సమస్యను కూడా చాలా హాయిగా రిసీవ్ చేసుకునే, టాకిల్ చేసుకునే, దాన్ని ఆహ్వానించే శక్తి కూడా మనకి రావాలి. రావాలి అంటే చాలా జ్ఞానం అవసరం. చాలా ధ్యానం అవసరం. చాలా స్వాధ్యాయం అవసరం. చాలా సజ్జన సాంగత్యం అవసరం. ఖచ్చితంగా అవసరం. నేను ఇక్కడి నుంచి కొంతమంది నా ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళానని చెప్పాను కదండీ! వాళ్ళకి బస్సులో కూర్చోబెట్టి క్లాస్ చెప్పాననమాట. క్లాస్ అంటే ఒక 10 నిమిషాలు చెప్పాను. ఏంటి అంటే, మనము ఈ బస్సుని 2 డేసే వేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ దిగుతాము. ఈ రోజంతా ఉంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉంటాము. నైట్ మళ్ళీ జర్నీ. అంటే మనకున్నయి కేవలం 2 డేసే. ఈ 2 డేస్‌ని ప్రతి నిమిషాన్ని మనం చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం కోసమే మనం అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చాము. నేను మీ అందరి కోసం మీరొస్తున్నారా లేదా? మీరు స్నానం చేశారా లేదా? మీరు టిఫిన్ తిన్నారా లేదా? అని చూసే ఖాళీ నాకైతే లేదు. నేను నా పని చూసుకుంటాను. నేను టక్ టక రెడీ అయిపోతాను. సార్ దగ్గరికి ధ్యానానికి వెళ్ళిపోతాను. క్లాసులు వింటాను. మొత్తం అన్ని ప్లేసెస్‌ని నేను కవర్ చేయవలసిన పని నాకుంది. అని వాళ్ళకి మొత్తం ఎందుకంటే మనం ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్లేస్ యొక్క వాల్యూ కూడా మనం చెప్పాలండి. లేకపోతే వాళ్ళకి తెలీదు. వాళ్ళు నేనింత చెప్పడం వల్ల నా వెనకాలే టక్ టక రెడీ అయిపోయి టక్ టక వచ్చేసి అన్నీ చాలా స్పీడ్‌గా చేసేసారు. లాస్ట్ వచ్చేసేటప్పుడు ఇంక అందరూ నాకు థాంక్స్‌లనమాట. అయ్య బాబోయ్! చాలా చాలా థాంక్స్ అండి. ఇంత అద్భుతమైన ప్లేస్‌కి తీసుకొచ్చారు. అసలు మామూలు ఎనర్జీస్ లేవిక్కడ. నిజంగా మీరు అనకపోతే మేము రాకపోదుమేమో అది ఇది అని ఇంకా ఎంత ఫీల్ అయిపోయారంటే అంత ఫీల్ అయ్యారనమాట. మరంత అద్భుతాన్ని వాళ్ళు చూడగలగాలి అంటే మనం చెప్పే విధానం కూడా మనకుంటది. మనం ఆ టైంని యూజ్ చేసుకునే విధానం కూడా మనకి తెలియాలి. ప్రతీది కూడా మనకి క్లారిటీ లేని పనులు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. క్లారిటీ లేకుండా ఏ పని చేసినా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. నిరుపయోగమే అయిపోతది. మనం ఏ పని చేసినా ఒక పని చేస్తున్నాము అంటే దాని మీద మనకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. ఎందుకు చేస్తున్నాము? ఏం ఆశించి చేస్తున్నాము. అంతే. ఈ 2 క్లారిటీ మనకుంటే ఆ సమస్యలనేవి రావు. మనము ప్రతి నిమిషాన్ని అద్భుతంగా యూజ్ చేసుకోగలుగుతాము. ప్రతి నిమిషంలోని హాయిగా గడపగలుగుతామనమాట. మనకి డే మొత్తం వేస్ట్ అవ్వదింకసలు. అసలొక డే వేస్టే అవ్వదు. అసలు కడతలో నేను చాలా బుక్స్ కొనేసానండి బాబు పిచ్చిదానిలాగా. ఎన్ని బుక్స్ కొనేసుకోలేదు. ఏవేవో కొత్తవి రిలీజ్ అయినియి. 'ఎంఎస్ కవి' రిలీజ్ అయినియి. 'సరస్వతి' రిలీజ్ అయినియి. అంటే 'విశ్వం నీకు దర్పణం' మొన్న రీసెంట్‌గా చదివాను. చాలా బావుంది. చాలా చాలా బావుంది బుక్కు.
సో, సరస్వతి బుక్స్ చాలా నచ్చాయనిపించినియనమాట ఎంస్కో. అందులో ఒక 2 తీసుకున్నాను. అలా అంటే ప్రతి ఒక్క నిమిషాన్ని షాపింగ్‌కిప్పుడు, ఫుడ్‌కిక్కడ, సార్ గెస్ట్ హౌస్ ఉంది కదా! పరినిర్వాణం అని చెప్పాను కదా! అక్కడ కొంతసేపు అంటే ప్రతి దాన్ని నేను షెడ్యూల్ వేసేసుకున్నాను. ఇక్కడెంతసేపు, 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 ఇక్కడెంతసేపు అని మొత్తం అంతా ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారం హాయిగా వెళ్ళిపోయిందనమాట. ఆ నిమిషాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని చాలా యూజ్ చేసుకున్నాననిపించింది. నిజంగా ఆహ్, ఆ యూజ్ చేసుకోవడం వల్లనేమో నేను సార్‌ని అంత చూడగలిగాను నిజంగా అనిపించింది. అసలు భలే అనిపించిందండి. అలా తిరుగుతుంటే సార్ అసలు చాలా అనిపించింది. నిజంగా ఆయన చైతన్యాన్ని ఫీల్ అయ్యాననమాట నేను. బాగుంది చాలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి మేడం గారికి, జ్యోతి మేడం గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.